महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే కనుక దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పోయిన వారం అంతా కూడా చక్కగా రవి కుజులు ఇద్దరు కంచెప్టే 10th హౌస్లో ఉన్నారు. ప్రొఫెషన్ రీత్యా అష్టమ శని నడిచి అయిపోవటం, ఇప్పుడు అష్టమ రాహు నడవటం, వ్యయంలో గురుడు ఉండటం ఎన్నున్నా కొంచెం జాబ్ ఒకటి మనకి స్ట్రాంగ్ ఉంటే, ప్రొఫెషన్గా మనకి స్ట్రాంగ్ ఉంటే మనకి అదొక అమ్మాయ మనం సేఫ్ సైడ్ ఉన్నాం అనే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి సేఫ్ సైడ్ ఫీలింగ్ ఉండటానికి ముఖ్యంగా జాబ్లో కొంచెం స్ట్రెంగ్త్ అవ్వాలి, జాబ్ పొజిషన్ స్ట్రెంగ్త్ అవ్వాలి. దానికి తగ్గ ట్రాన్సిటే మనకి గత వారం దాకా కూడా రవి దశమంలో ఉండటం కావచ్చు, కుజుడు కూడా దశమంలోకి రావటం కావచ్చు. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాలు రీత్యా రవి కుజుల యొక్క దశమస్థాన సంచారం గత వారం అనుకూలించింది. అలాగే ఈ వారం నుంచి కూడా ఇక్కడ కుజుడు చక్కగా దశమ స్థానంలో తన ఓన్ హౌస్ మేష రాశిలో ఉన్నాడు. కుజుడు 10th హౌస్లో యోగించడం మాట పక్కన పెడితే మంచి దిగ్బలం ఉంటుంది. పైగా కర్కాటక రాశికి మంచి యోగకారకుడు ఆయన. అలాంటి ప్లానెట్ 10th హౌస్లో ఉండటం, ముక్కు సూటిగా జాబ్లో అనుకున్న పని చేయాలనుకున్నది చేసే తీరడం, అలాగ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో ప్రొఫెషన్ పరంగా యోగకారక గ్రహం అవటం వల్ల మీరు తీసుకునే అగ్రెసివ్ నిర్ణయాలు ఎక్కడో కూడా మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్కి ఇబ్బందికరంగా కాకుండా మీరు చూపించే కోపావేశాలు కూడా అది ఓకే, ఆ మాత్రం విల్ పవర్, ఆ మాత్రం అడ్మినిస్ట్రేటివ్ నేచర్ ఉంది కాబట్టి ఇతను ఇలా ఉన్నాడులే అని ఒక రకమైన ఫీలింగ్ని కలుగజేసేదై ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్లీ కుజుడి యొక్క సంచారం బాగుంది. రవి బుధులు కూడా ఈ వారం నుంచి లాభస్థాన సంచారంలో ఉంటారు. సో రవి లాంటి ప్లానెట్ కూడా కొంచెం లాభస్థాన సంచారం రావడం ఆర్థిక పరంగా ధనపరమైన విషయాల్లో మంచి వెసులుబాటు, ఫైనాన్షియల్గా కొంతవరకు కొంత లాభకరమైన పరిణామాలు ఆర్థికపరమైన విషయాల రీత్యా మనం చూస్తే ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవి యొక్క సంచారం, అలాగే బుధుడు కూడా సిబ్లింగ్స్, మీ తోబుట్టువుల సపోర్ట్ కావచ్చు, సర్వెంట్స్ సపోర్ట్ కావచ్చు, కొలీగ్స్ సపోర్ట్ కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి గుర్తింపు రావడం రావచ్చు. ఇలాంటి వాటి అన్నిటి విషయాల్లో కూడా బుధుడి యొక్క సంచారం కూడా బాగా అనుకూలిస్తుంది. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు ఇప్పుడు శుక్రుడు కూడా ఈ వారం నుంచి 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు. గురుడు జనరల్గా శుభమూలకమైన వ్యయాన్ని చేస్తుంటాడు, శుక్రుడేమో మనస్పూర్వక వ్యయాన్ని చేస్తుంటాడు. ఎవరైనా వ్యయాన్ని చేస్తూనే ఉంటాడు. ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి శుక్రుడు కూడా ఉండటం వల్ల మనస్పూర్వకమైన వ్యయాలే, ఇష్టపూర్వకమైన వ్యయాలే, మీకు ఇష్టమైన వ్యయాలే చేసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఆ పెట్టే ఖర్చుల విషయంలో కొంచెం ఫైనాన్షియల్
ఒక ప్లానింగ్ అనేది ఉండటం అనేది ఈ గురు శుక్రుల యుతి మనకు చెప్తా ఉంది. అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆది, సోమ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో చక్కగా చంద్రుడు లాభంలో యోగిస్తాడు, పైగా రాశి అధిపతి. అలాగే బుధుడు లాభస్థానంలో యోగిస్తాడు, పైగా ఆయన కూడా లాభస్థానంలో ఉన్నారు. అలాగే చంద్ర రవి బుధుల యొక్క లాభస్థాన సంచారం తప్పకుండా ఆది సోమవారాల్లో ఈ వారం ప్రారంభంలో మీకు చాలా మంచి అనుకూలమైన ఫలితాలని కలిగిస్తూ ఉన్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మంగళ బుధవారాల్లో సేమ్ మళ్ళీ అదే వ్యయానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని శుభమూలకమైనవి, మనస్పూర్వకమైన ఈ ఖర్చులన్నీ కూడా అది కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు మెడికల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు రీత్యా కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన సిచ్యువేషన్స్ రీత్యా కావచ్చు, ఇలాగా కొన్నిసార్లు డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కావచ్చు, ఏమైనా సరే. గురు శుక్రవారాలు చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, రాశిలో చంద్రుడు చక్కగా యోగిస్తాడు, పైగా ఆయన స్వక్షేత్రం ఓన్ హౌస్ కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా, చాలా పాజిటివ్ మైండ్తో, కొంచెం రిఫ్రెష్ మైండ్తో గురు శుక్రవారాల్లో ఖర్చులు గిర్చులు అన్నీ ఆగే తర్వాత ఏంటి కొంచెం రిలాక్స్ మోడ్లోకి గురు శుక్రవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే చంద్రకేతువులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో కలిసి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే కేతువుతో చంద్రుడు కలిసి ఉన్నారో యూ ఫీల్ సమ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ సమ్ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో. అలాగే డిటాచ్మెంట్ ప్లానెట్ కేతువు కూడా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీ విషయాల్లోనూ, ఫైనాన్షియల్ విషయాలను తీసుకునే డెసిషన్స్ అండ్ ఫోకస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ గురువు గారి యొక్క 1000 స్థాన సంచారం కాబట్టి తప్పకుండా దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, గురువు గారికి కేజింపవు శనగలో ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం ఈ వారం చాలా మంచిది. అష్టమ రాహు దోషం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది కాబట్టి టెన్షన్స్, మానసికమైన ప్రెషర్ తప్పదు. సో కాబట్టి అలాగే సమ్ టైమ్స్ మీ పార్ట్నర్స్ హెల్త్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ హెల్త్, భర్త హెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని యూటిలైజ్ చేసుకునే విషయంలో కావచ్చు, కొంచెం ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ముందుకెళ్ళడం. సో ఇలాగా ఏవైతే ప్లానెట్స్ కొంచెం మనకు అనుకూలత తక్కువ ఉన్నాయో వాటికి చేసుకుంటూ వెళ్ళడం వల్ల మరి మనకి ఎక్కువ నెగిటివ్ లేకుండా చక్కగా పాజిటివ్ వేలో మనం ఇంకొంచెం చక్కగా మంచిగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం ఈ రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.